మన జెడ్పీటీసీ 2019లో ఎక్కువగా జెడ్పీటీసీ అగ్రకులాలకి ఎక్కువ ఉన్నట్టుంది కదా. 192 192 96 ఉంది. బీసీ వల్ల తక్కువ ఉంది. వాళ్ళందరూ ప్రమోటర్లు. రేపు పొద్దున సమాజంలో మండల స్థాయిలో వాళ్ళు ఎమ్మెల్యేలకు కాన్స్పెక్ట్ పోయి వీళ్ళందరినీ ఓట్ బ్యాంక్ తయారు చేసుకోవడానికి పోయేటోళ్ళు. మమ్మల్ని అందరూ కూడా ఎక్కడ కూడా చూస్తే మంచి సర్పంచ్లు చైర్మన్ల దాకా మమ్మల్ని ప్రోత్సాహం దొరుకుతుంది. ఎందుకంటే మేము గ్రామ స్థాయిలో ఓటర్లుగా పని చేసుకోవడానికి వ్యవస్థ పనిచేయాలి. పాయనికి వచ్చే వరకు వీళ్ళే ఉంటారు. మళ్ళీ నేను ఒక కులాన్ని ఇంకోటి అంటలేను. మా దగ్గర చైతన్యం లేక పక్కని మేము ఎత్తుకున్నాం కదా. మా చైతన్యం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావాలి? నువ్వు నా అన్యాయం అయితే లేవా? నీ పిల్లోడు ఒక డాక్టర్ సీట్ తెచ్చుకోవడానికి కూడా ఎంత కష్టపడుతున్నాడు. కావాల్సిన విధానం తెలియక, కావాల్సిన ఒక వ్యవస్థ తెలియక, అంటే చదువులో కూడా మీరు ఎందుకు వెనుకబడుతున్నారంటే దానికి లాస్ట్ చూస్తే రాజకీయమే కనబడుతుంది. రాజకీయంలో మీరు చైతన్యం అయ్యేదాకా మీ వర్గాలు ముందుకు పోవు. ఉదాహరణకు జరుగుతున్న అన్యాయాలను కూడా చెప్పినా నేను. వ్యవస్థలో డబ్బులు వచ్చే వ్యవస్థలు అన్నింటిలో కూడా ఈరోజు వాళ్ళే అయిపోయారు. బార్ అండ్ రెస్టారెంట్ తీసుకోండి, చికెన్ షాప్, మటన్ షాపులు తీసుకోండి, అంటే రెగ్యులర్గా పైసలు వచ్చే వ్యవస్థని ఎక్కడ అన్నిటిపైన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడొచ్చు బోర్డులు, బాధ్యత బోర్డులు పెట్టుకుంటారు. అంటే నేను ఏమంటున్నా అంటే రాజకీయ చైతన్యం లేక మనని రాజకీయాలు రాణిస్తలేరు. అంటే ప్రతి వ్యవస్థలో వాళ్ళదే ఆర్థికంగా కూడా మనని కిందికి దించేసినారు. మన కులాల పైన వాళ్ళ పెద్దరికాలు వచ్చినాయి. మీరు ఇంకెన్ని రోజులు ఇట్లా ఉంటారు? చైతన్యం రావాలి కదా. ఒక పిల్లిని 4 గోడల మధ్యన కొడితే పులి అవుతుంది. మన బీసీలకి తప్పు వీళ్ళ దగ్గర ఉంది. మా దగ్గర చైతన్యం లేక, మా వర్గాల దగ్గర చైతన్యం లేక నా ఓటు నేను ఎందుకు వేసుకోవద్దు? ఈసారి నా ఓటు నేనే వేసుకుంటా. అక్కడ ఎవరు లేకపోతే నా పిల్లని కొన్ని ఇండిపెండెంట్ పెట్టుకుంటా. ఒకసారి ఓడిపోవచ్చు, 2 సార్లు ఓడిపోవచ్చు, 3వ సారి గెలుస్తాం కదా. ఇప్పుడు కనిపిస్తున్నట్టుంది. రావాలి ఆ చైతన్యమే. మాట్లాడుతున్నాం, ఈ ధైర్యం వచ్చింది. లేకపోతే ఆ చైతన్యం లేకపోతే మీ టీవీ మీరు పిలవరు, నేను కూడా రాను. ఈ చైతన్యం సోషల్ మీడియా చాలా ఉంది. నా బీసీ యువజన సంఘాలకు, నా బీసీ నిరుద్యోగ సంఘాలకు, మేధావ సంఘాలకు అందరికి నమస్కరించి ఈ టీ ద్వారా చెప్తున్నా. అన్న నువ్వు ఇప్పటిదాకా వేరే గురించి పనిచేసినావన్నా, ఇప్పటిదాకా పార్టీలకు పనిచేసినావు, వ్యక్తులకు పనిచేసినావు, కానీ నువ్వు ఎక్కడ ముందుకు పోలే. నీకు జరగాల్సిన న్యాయం ఎక్కడ జరగలే, నీ కుటుంబం జరగలే, నీకు జరగలే. ఇప్పుడు నీ గురించి నువ్వు పనిచేయి. ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చేతిలో పట్టుకుని ఉద్యోగం తిరుగుతున్నా నా సోదరుని చెప్తున్నా. అన్నయ్య సార్ నువ్వు సర్పంచ్ లోపల ఉంది కానీ వాళ్ళు బయటకు ఎందుకు రాబోదు? నీ వర్గం నుంచి ఈ రోజు నీ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి. మీరు రండి, ఒక యువజన సంఘంగా ఏర్పడి బీసీ సంఘాలుగా మీ గ్రామంలో పెట్టుకోండి. బీసీ సంఘం అని ఒక చిన్న బోర్డు పెట్టుకొని అందరినీ తీసుకురండి. కుర్మ, గౌడు, ముద్రాజు అన్ని కులాలను ఒక జాలు పెట్టేసి ఒక సమర్థుని, ఒక అవగాహన ఉన్నవని ఏకగ్రీవంగా ఎంచుకొని నువ్వు సర్పంచ్గా నిలబెడుస్తున్నావు. ఓటేసుకొని ప్రజాస్వామ్యంగా ఓటేపిచ్చేసి సర్పంచ్గా చేసుకో. ఆ తొలి విజయం నీకు ఎమ్మెల్యే అవుతాడు, రేపు మంత్రి అవుతాడు. రేపు మంత్రి అయితే నువ్వు నిలదీయడానికి ఆస్కారం ఉంటుంది. నీ వెనకాల వల్ల వ్యవస్థ ఉంటుంది కదా. రెండోసారి నువ్వు సర్పంచ్ అవుతావు, తర్వాత నువ్వు ఎమ్మెల్యేలు అవుతావు. ఈ విధమైన వ్యవస్థను మనం తీసుకురావాలి. మనలో మనకు ఐక్యత లేక, మనలో మనకు చిన్న చిన్న బీసీలో మొత్తం బీసీ బిడ్డల్లో ఒక 112 కులాలు ఉన్నాయండి మొత్తం. అట్లా చెప్పి విడగొడుతురు. 112 కులాలు ఉన్నాయి, 110 ఎన్ని కులాలు ఉన్నా మా జాతి ఒకటే కదా, మా ఆత్మగౌరవం ఒకటే కదా. మేమందరం బీసీ బిడ్డలం కదా. ఇప్పుడు మారుడైనకి వెనకాల మారుడైన రాస్తున్నాం కదా. మా అందరు కూడా బీసీలం కాబట్టి మేము బీసీయే. నేను ముద్రాజ్ కావచ్చు, నేను గౌడ్ కావచ్చు, కుర్మ కావచ్చు, ఇంకో చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ఈ రోజు వరకు కూడా ఒక సర్పంచ్ కాని కులాలు ఉన్నాయి. చైతన్యం లేక ఈ రోజు మేము అదే చెప్తున్నాం. మీరు కావాలి, ప్రతి గ్రామంలో ఒక బీసీ సంఘం ఏర్పడాలి. ఏర్పడి మీ కులాలని రాజకీయ చైతన్యం 2 భాగాలను వాడదాం. ఆర్థికంగా మనం బాగున్నప్పుడే రాజకీయంలో ముందు పోగలుగుతాం. ఈరోజు మనం ఆర్థికంగా వ్యవస్థను కూడా కుంటుపరుస్తున్నారు. మన ఆర్థికంగా మన కులపరంగా వచ్చే వ్యాపారాల పైన కూడా పెద్దరికాలు అయిపోయినాయి. మళ్ళా మనని అలా బార్ రెస్టారెంట్లలో మనని వేటలుగా చూస్తున్నారు. మనని గ్లాసులు కడిగే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు. మన కులాల మీద మీరు చేస్తున్న పెద్దరికాన్ని మనం అరికట్టాలి. మనం ముందు నుంచి ఘర్షణ చేసుకోవాలి. ఇది నా కులం కదా. నా కులంలో ఈరోజు వాస్తవంగా నేను ఉదాహరణగా గౌడు, బార్ అండ్ రెస్టారెంట్ మా కళ్ళు మా వృత్తి, చెట్టెక్కి వృత్తి మాది. వాస్తవానికి కూడా వైన్స్ కూడా మేము ప్రాధాన్యతలే. దాంట్లో కూడా ఈరోజు చూడొచ్చు పెద్ద పెద్ద మాటలు పెట్టి స్మార్ట్లు పెట్టి మా కులాన్ని మాకొచ్చే మా వంశపరంపరంగా వచ్చే కులాలు ఈరోజు ఓ ల్యాండ్రీ, ఓ సాకెళ్ళి పని చేసేవాడిని కూడా ఈరోజు వాడిని పొట్ట మీద కొట్టినట్టు ల్యాండ్రీ షాప్స్ ఓపెన్ చేసి పెద్ద పెద్ద డ్రై క్లీనర్స్ అని పెట్టేసినారు. ఈరోజు కట్టుకోలు మన మేకని కోసి కులానికి ఎంత మర్యాద ఇస్తాం, కాకా చిచ్చా అనుకుని పోతాం. ఈరోజు అతను కూడా చెప్పేసి మటన్ మీట్ షాప్ అని పెద్దగా పెట్టేసి హైఫై పెట్టేసి అది ఇంక పేరు కూడా పెట్టేస్తాడు. బ్యానర్కి మొహమాటం కూడా పడాడు. మన కులం మొహమాటం పడతాం. నువ్వు చూడ ముద్రాజ్ అని పెట్టుకున్నాం, ముద్ర షాప్ అని పెట్టుకోం. అదైతే బాధ్యత పెట్టేస్తాడు. అది నా కులం కాదు కదా, నేను పని చేస్తున్నా మళ్ళీ పని చేస్తాడు కోస్తాడు మనమే ఉంటాం. ఓన్లీ పైసల కాడ గల్ల కాడ ఆయన ఉంటాడు. ఆడ కూడా అంటే
మన కులాలని ఈ విధంగా అన్యాయం చేయడానికి కారణం మన దగ్గర చైతన్యం లేక ఆ చైతన్యం తీసుకురావాలి. ఇది గ్రామ స్థాయి నుంచి రావాలి. నేను ఏదో చెప్తున్నా మీరు వింటున్నారు మనం పోతున్నాం కాదు. నేను ఈరోజు రాజకీయంగా వెనకబడడం కారణం నా నోరు. నేను ఈ వాయిస్ రెగ్యులర్గా ఉన్నా, ఇదే విధంగా నేను మాట్లాడుతున్నాను. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినామని ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా నాకు 10 ఎందుకు రాలేదంటే భాస్కర్ నువ్వు నోరు కంట్రోల్ చేయని చెప్పిన చాలామంది చెప్పారు. అట్లా మాట్లాడకపోయి ఆడు పైన వాళ్ళు నీకు చూస్తే కదా గిట్లా ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా అంటే అరే అన్యాయం చేస్తుండే కదా, పని చేసిన వానికి నాకు పదవి ఇవ్వకపోతే ఎవరినో పట్టుకొచ్చేసి మంత్రి చేస్తేవి. వాడు ఇప్పుడు రాత్రి వెళ్ళిపోయా, పైసలు పెట్టినా దుకాణం బంద్ అయింది, ఇంకో దుకాణం పోయిండు తెచ్చుకుని మళ్ళా వాడే మంత్రి. ఈరోజు కాదా రంగారెడ్డి జిల్లాది కాదా? అవునా కదా? చైర్మన్ వాళ్ళే ఉండే, ఇప్పుడు చైర్మన్ నువ్వు సమైక్య రాష్ట్రం నుంచి చూసుకో. ఈ రోజు వరకు కూడా జిల్లా చైర్మన్ పేరు నాకు తెలిసి ప్రోటోకాల్ వాళ్ళే ఉంటారు. రాసిచ్చిన మా బతుకుల మీద, మా పిల్లల మీద, మా బతుకుల మీద, మా వ్యవస్థ మీద, మా ఆడపిల్లల పేరు మీద మీరు రాజ్యం ఏలుండరా అని మేము జిల్లాలు రాసిచ్చినాం. వాళ్ళకి బీసీ బిడ్డలు ఆలోచిస్తలేరా? రావాలే, వస్తుంది. చెప్తున్నా కదా, ఈ రోజు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే జరిగిన అన్యాయం నాకు కనబడ్డది కాబట్టి నేను నోరెత్తి గట్టిగా మాట్లాడుతున్నా. ఇది నేను ఎవరి గురించి మాట్లాడలేను. ఓ బీసీ బిడ్డగా జరిగింది, నా వెనకాల మీకు కూడా జరుగుతుంది. ఇంత కష్టపడ్డవాన్ని కూడా నాకు ఎందుకు జనాభా లెక్క ప్రకారం చూస్తే కూడా బీసీ వరదే ఎక్కువ అత్యధిక. మా ఉప్పలే తీసుకోరాదు. మొన్న మా పార్టీ మా పార్టీ ఎమ్మెల్యే ఒక ఎంపీ కూడా తీసుకొచ్చి ఇచ్చినారు. అంటే పార్టీలు దుర్మార్గం ఏంది అంటే ఆ వర్గం మీదే, ఎందుకంటే పైన ఉన్నారు వాళ్ళే ఉంటారు. ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ చుట్టూ మళ్ళీ కూటమి వాళ్ళే వచ్చి కూకుంటారు. ఓన్లీ నువ్వు అట్లా కూర్చున్నావనివే అవుతున్నావు. వీళ్ళు తీసుకుపోయి ఫైల్ ఇచ్చేసి ఇలా ఎవరు అంటే ఆయన టిక్ మార్క్ పెట్టడం అంతే. అంత అయిపోయింది కదా, అంత అయిపోయింది. టిక్ మార్క్ పెట్టేస్తున్నాం. మా దాకా అక్కడ దాకా కూడా పోదు. ఆ పెద్ద అయిన దృష్టి కూడా పోవడానికి కూడా ఈ కింద ఉన్న టీం వద్దు వెనక నూకేసి వెనక ఫిల్టర్ అవుతూ ఉంటాం. ఆ విధంగా ఎంతోమంది రాజకీయ జీవితాలు చనిపోయినాయి. ఎంతోమంది చాలామంది రాజకీయాలు పాపం ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు బీసీగా ఎమ్మెల్యేలు కావాలని ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు పెట్టి ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేకపోయారు. వాళ్ళు ఆర్థికంగా ఈరోజు ఎంత నష్టపోయారు అంటే ఆర్థికంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా నష్టపోయిపోయారు. అరే నాకు ఇంటికి ఎందుకు అంచివేత అంటే వాస్తవం కూడా రాజకీయ వ్యవస్థలో మాకు అది జరుగుతుంది. కానీ అన్నిటికీ నేను అదే చెప్తున్నా, అన్ని రోగాలకు ఒకటే మందు, రాజకీయాల్లో చైతన్యం రావాలి. రాజకీయ చైతన్యం తీసుకొచ్చినప్పుడు మీకు ఆర్థిక వ్యవస్థలో కానీ ఉద్యోగ వ్యవస్థలో కానీ అన్నిట్లలో మీరు ముందుకు వెళ్తారు. ఇది 100% రాజకీయ చైతన్యం తీసుకురావడానికి గ్రామ స్థాయిలో బీసీ సంఘాలు ఏర్పడాలి, యువజన సంఘాలు ముఖ్యంగా రావాలి, మేధావి సంఘాలు వీటిని చైతన్యపరచాలి. దిశ మేధావులు చెప్పాలి. బీసీ బిడ్డలంతా ఒకటి కావాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.